బెరింగన్నా బెరింగు బెరింగుల్లో బెరింగు. డిస్క్ ప్యాడ్ డిస్క్ ప్యాడ్ డిస్క్ ప్యాడ్. గా చేంజ్ చేయకపోతే ఇది కూడా పోతుంది తొందరగా. ఏది ఉందా ఇది? కానీ పోయిందంటే మళ్ళీ ఎక్కువ కట్టాలి దీనికి. ఏంది 4 నెలలకి అయిపోయింది. ఎన్ని రోజులు వస్తుంది ఇది? ఈ షేక్ ఉన్నందుక తొందరగా అయిపోయింది. షేక్ ఉంది కదా తొందరగా అయిపోయిందా? ఒక 6 నెలలు కూడా రావు. 4 నెలలేనా? 4,000 తిప్పిన. 4,000 తిప్పిన. పీడియా మీరా నువ్వు అక్కడ వెనకాల టైర్ ఫుల్ షేకింగ్, దాన్ని కూడా తిప్పాలి. అమ్మా ఏం బేరింగులు కాదు. దీనికి కూడా డిస్క్ ప్యాడ్ వేయాలి. పాటలు తెచ్చుకున్నాను నేను. ఇవి డిస్క్ ప్యాడ్లు సెట్ వస్తాయి కార్కి. 900 ప్లస్ బేరింగ్ 1000 రూపాయలు. బేరింగ్ అంటే ఏంటో అనుకున్నాం కదా. చెప్తానా? బేరింగ్ అంటే ఇదిగో ఇది బేరింగ్ అంటే. వీల్ బేరింగ్ అంటారు. 800 కాదు 1000. ఇది కూడా 1000, 2000. 4 నెలల ఖర్చు, జనరల్ ఖర్చులు ఇవి. పాత బండికి అట్లనే ఉంటుంది కానీ ప్రతి బండికి వస్తాయట. అమ్మా ఇంత కష్టపడుతున్నాడు రా మన బండి కోసం నోడు. ఇంజక్షన్లు ఇస్తారా ఏంది బండికి? నా బండికి కూడా యూజ్ రా, మంచి మైలేజ్ వస్తుంది. అయ్యో గీత అవుతుంది. గీ రాడు మొత్తం కార్ని తిప్పుతుంది. నేను ఒకసారి కార్స్ స్టెప్నీ ఉంటుంది కదా, స్టెప్నీలా ఇట్లా నట్టిచ్చిండు. ఈ నట్టిచ్చి నువ్వు ఇప్పుడు పెట్టినావు కదా అట్లనే పెట్టి తిప్పిన. నేనే అనుకున్నా ఇది నాకు అర్థం కాలే ఎట్లా తిప్పాలో. తీసి పెట్టి బాగా కష్టపడి తిప్పుతుంటే ఇది గది ఎట్లుంటుంది, మనం ఇట్లా 2 సైడ్లు తిప్పేది ఉంటుంది కదా, ఆ నట్టిస్తాడేమో అని వెతుకుతా కూర్చుంటే ఇదే దొరికింది. చాలాసేపు కష్టపడితే నువ్వు ఇప్పుడు ఎట్లా తిప్పినావు అట్లా తిప్పినావు చాలాసేపు. అంటే కొత్త కార్లకి ఇది ఈజీగా ఉంటుందని ఇచ్చిండు. పట్టుకోవాలా? ఓకే వచ్చేసింది, లూజ్ అయింది. ఏగా టైట్గానే ఉంది, ఇంకా లూజ్ అయినట్టు అనిపిస్తుంది. ఏంది ఇది? నేను వదిలేసినా? పోయింది భయ్యా, ఆగాగు, ఇది పోయింది.
ఓ అమ్మ లూజ్ ఉంది అనుకుంటున్నాం కానీ ఫుల్ టైట్ ఉంది ఇది